నా చిన్న సన్నివేశం ఒకటి చెప్తాను, దాంతో నేను ముగిస్తాను. నేను 10వ క్లాస్ దాకా బాగుండేవాడిని. మంచి క్రైస్తవ కుటుంబంలో పెంచారు. లోన భక్తున్న లేకపోయినా బయట అయితే ఉండేది. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత జీవితాన్ని, నాకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టా. మిస్యూజ్, సినిమాలు, సిగరెట్లు, ఇవన్నీ తర్వాత నెమ్మదిగా నా జీవితంలో డ్రగ్స్కి అలవాటు పడ్డాను. మాదక ద్రవ్యాలు. ముందు పెథడిన్, మార్ఫైన్ వాడేవాడిని. తర్వాత హషీష్, బ్రౌన్ షుగర్ దగ్గరికి వెళ్ళింది. నా బాడీ ప్రతి వారానికి 3 సార్లు అయినా డ్రగ్ లోనకి ఎక్కాలి. డ్రగ్ అమ్మేవాళ్ళు రోజుకి రేట్లు పెంచుతారు. ఒకసారి మా నాన్నగారు పాపం డబ్బులు లేక ఎవరి దగ్గర నుంచో 100 రూపాయలు అప్పు తెచ్చారు. 5 20 రూపాయల నోట్లు, ఇప్పుడు లేవులేండి, అప్పుడు ఉండే. రాత్రి తెచ్చారు. కుటుంబ ప్రార్థన జరిగింది. చెప్పారు అప్పుడు, ఇలా అప్పు తీసుకొచ్చాను, డబ్బులు లేవు అనే పరిస్థితిలో అని చెప్పారు. ప్రార్థన చేశారు, అంతా అయింది. నేను రాత్రి ఆ 100 రూపాయల్లోంచి 20 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయి డ్రగ్ వేసుకొని వచ్చాను. మా ఇంట్లో పొద్దున ప్రేయర్ ఉంటుంది, రాత్రి ఉన్నట్లే. ఫ్యామిలీ అంతా కూర్చున్నాం. నాన్నగారు పాపం దుఃఖంతో, నేను రాత్రి 100 రూపాయలు తెచ్చాను, ఇంటికి వచ్చిన తర్వాత కూడా లెక్క పెట్టాను, 5 20 రూపాయల నోట్లు 80 ఉన్నది, బహుశా ఇంట్లో వాళ్ళు ఎవరో తీసినట్లున్నారు అని అడిగారు. ఎవరు నోరు తెరలేదు, నేను కూడా నోరు తెరలేదు. ప్రార్థన అయిపోయింది. డాడీ సరే అనేసి వెళ్ళిపోయారు. కళ్ళం నీళ్ళు వస్తున్నాయి డాడీకి. కానీ అప్పటికి నా మనస్సాక్షి ఏం పని చేయట్లేదు. ఓకే అని అనుకున్నా. కాలేజ్కి వెళ్ళిపోయాను, వచ్చేసాను. సాయంత్రం అయ్యింది. మా అమ్మగారు స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్, స్కూల్ నుంచి వచ్చారు. మా ఇంటి బయట ఒక చిన్న కాలువ గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద నేను కూర్చొని ఉన్నాను. మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని నన్ను నాని అని పిలుస్తారు. నాని, ఏంట్రా పరిస్థితి? ఏం లేదు మమ్మీ, అంత బాగానే ఉందా. రాత్రి డాడీ జోబులోంచి 20 రూపీస్ నువ్వే కదా తీసింది అని అన్నారు. మా మమ్మీ చాలా తెలియగలది. అందరిని అడిగింది అనుకొని నేను కూడా అదే, నాకు తెలియదు మమ్మీ, నాకు తెలియదు. నాకు డబ్బులు ఏమన్నా అవసరం అయితే నేను అడుగుతాను కదా, మొన్నే అడిగాను కదా 50 పైస్ కావాలని, ఇచ్చావు కదా నువ్వు, నాకెందుకు మమ్మీ అడగను అన్నాను. అన్ని తలకాయ అటు తిప్పుకొని ఉన్నా. మమ్మీ పక్కన కూర్చుంది. కొద్దిసేపటికి మమ్మీ అంటుంది. అప్పటిదాకా మమ్మీని చూడలా. తిరిగి చూస్తే అప్పటికే కళ్ళం నీళ్లు బాగా కారుతున్నాయి. మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, నేను దొంగతనం ఎలా చేశానో వివరించింది మమ్మీ. నాకు అప్పుడు అర్థమైంది మమ్మీ చూసిందని. నేను 20 రూపీస్ తీసి దాన్ని రౌండ్గా చుట్టి కాలర్లో తోసి బయటికి వెళ్ళాను. మా మమ్మీ చూస్తే తప్పించి అది తెప్పలేదు, చూసింది. నాకు అర్థమైపోయింది మమ్మీ చూసిందని. భయం వేసింది. అప్పుడు మనస్సాక్షి అప్పుడేమి నొచ్చుకోలే, భయం వేసింది. మమ్మీ చెయ్యి పట్టుకున్నాను. సారీ మమ్మీ అన్న అంటే మా మమ్మీ చెయ్యి అలా ఇదిలిచి, నేను నీ సారీని యాక్సెప్ట్ చేస్తే దొంగతనం మానేస్తావా, డ్రగ్స్ మానేస్తావా, నీ బ్రతుకు మారుతుందా అని అన్నది. నాకేం జవాబు చెప్పాలో అర్థం కాల. మమ్మీ నన్నేం చేయమంటావు అన్నది. గెట్ లాస్ట్ అన్నది మా మమ్మీ. గెట్ లాస్ట్, ఓ అదలబో. చాలా చిరాగ్గా ఉంది. ఆ విధమైన తిట్టు నా జీవితంలో పనిచేసింది. అప్పుడు నాకు మనస్సాక్షి నొచ్చుకుంది. అప్పుడు చచ్చిపోదాం అనిపించింది నాకు. అప్పుడు నా లైఫ్ ఇంకా అనవసరం అనిపించింది. ఆ మూమెంట్లో నేను యేసే దగ్గరకు వచ్చాను. మా మమ్మీ ఓకే రా, ఐ లవ్ యూ రా అనుంటే యేసే దగ్గరకు వచ్చిండేవాడిని కాదు నేను. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే టఫ్ సిచ్యువేషన్, మన జీవితంలో కలిగేటువంటి ఆ ఒత్తిడి మన మనస్సాక్షి మీద పనిచేయాలని దేవుడు ఆశపడతాడు. దావీదుకి కొడుకు చచ్చిపోయేదాకా మనస్సాక్షి పనిచేయలేదు.
యోనాకి చేప కడుపులోకి వెళ్ళేదాకా మనస్సాక్షి పనిచేయలేదు. సంసోనికి కళ్ళు గుడ్లు పీకేదాకా మనస్సాక్షి పనిచేయలేదు. మరి నీకు నాకు ఎప్పుడు పనిచేస్తుందో ఆయన తెలుసు. మనస్సాక్షి ఒప్పించబడితే ప్రభు దగ్గరకు వస్తాం. నొచ్చుకుంటే పారిపోతాం. ఈ రాత్రి ఏం చేయదలుచుకున్నారు? ఒప్పుకోవడానికి ఇష్టపడితే యేసయ్య దగ్గరికి వస్తే, నా యేసయ్య పేదవాడు, నా యేసయ్య మంచోడు, నా యేసయ్య తొందరపాటు లేనోడు, నా యేసయ్య రాయి విసరటానికి వచ్చినవాడు కాదు, నా యేసయ్య నన్ను బజార్న నిలబెట్టేవాడు కాదు, నా యేసయ్య నేను చెడ్డోండని తెలుసుకోవడానికి నాకు గౌరవం ఇచ్చేవాడు, నా యేసయ్య నన్ను క్షమించటానికి ఇష్టపడేటువంటి వాడు. ఆ యేసయ్య నీకు కావాలనుకుంటే యూ కెన్ కమ్ టు జీసస్ టునైట్. ఈ రాత్రి మీరు యేసయ్య దగ్గర రావచ్చు. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 8:40కి నేను ప్రభు దగ్గరకు వచ్చాను. ప్రభుని నేను క్షమించమని అడిగాను. నా జీవితాన్ని ఆయన క్షమించాడు. అందుకే ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతాను. నీ లైఫ్లో అలాంటి టర్నింగ్ పాయింట్ ఉందా? ఒకవేళ లేదంటే ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి వస్తావా?